హాయ్ అండి. నేను మీ కిరణ్. పిల్లలకైతే హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా! ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో ఉంటే ఏ రోజు ఏదో ఒక స్నాక్స్ కావాలి, కావాలి అని అడుగుతూనే ఉంటారు. కానీ ప్రతిసారి బయట నుంచి జంక్ ఫుడ్ తెచ్చైతే ఇవ్వలేం కదా! సో, అలా ఇవ్వడం మనకు కూడా ఇష్టం ఉండదు. అందుకనే అలానే ఉగాది గూడా దగ్గర పడుతుంది. అందుకనే పండగకి కూడా ఇంట్లో ఒక స్వీట్ చేసినట్టు ఉంటుంది. పిల్లల కోసం హెల్తీగా అండ్ టేస్టీగా స్నాక్ ఇంట్లోనే చేస్తున్నాను. ఇది చాలా సింపుల్. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తారు. అలానే బయట ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తారు. సో, ఈ రెసిపీ అయితే చాలా సింపుల్. ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్‌తోనే ఈ స్నాక్స్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కూడా సున్నుండలు చేసుకుంటూ ఉంటాం కదా! సో, అదే సున్నుండలనే ఫస్ట్ మినపప్పుని నేనైతే వేపుకుంటున్నాను. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే 1 కేజీ వరకు పిండైతే ఆడించుకొని పెట్టుకుంటున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉండలు చుట్టుకోవడానికి అన్నట్టుగా. సో, ఇప్పుడైతే నేను ఆ పప్పుని బాగా అంటే ఇల్లంతా కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి. అలా అని హైలో పెట్టి ఫ్రై చేసేయకూడదు. చాలా సిమ్‌లోనే ఉంచి ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తూ అంటే నేను ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం అంతా గీని కూడా వేస్తాను. అప్పుడు దానికి బాగా పట్టి పప్పుకి బాగా పడుతుంది. మంచి టేస్ట్ వస్తుంది సున్నుండలకి. సో, లైట్‌గా దోరగా వేయించుకుంటూనే ఉండాలి. అలా అని పప్పు పొయ్యి మీద పెట్టేసి మనం పక్కకు వెళ్ళిపోయామా పప్పు మాడిపోతుంది. సో, ఇందుకోసం అని చెప్పి మినపప్పుని కొంచెం దోరగా వేయించుకుంటున్నాను. కలర్ మారుతూ ఉంటుంది నెమ్మదిగా. సో, అలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మీరు కొంచెం అంతా సో, బాగా ఫ్రై అయిపోతుంది అని అన్నప్పుడు, బాగా ఫ్రై అవుతుంది ఇంకా లాస్ట్ దగ్గర పడుతుంది ఆ స్టేజ్‌లో కొంచెం అంతా ఒక పిడికెడు బియ్యం తీసి అందులో వేయండి. నేనైతే 4 గ్లాసులు 4 పావులు వేసుకున్నాను. 1 కేజీ పిండి ఆడించుకున్నాను కాబట్టి. సో, నేనైతే కొంచెం గ్లాస్‌కి ఒక పావుకి కింద వరకు వచ్చినట్టుగా వేసుకున్నాను అనమాట. ఒక చిన్న కప్పుతో వేసుకున్నాను బియ్యాన్నయితే. సో, ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్‌లోకి వేసి బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారితేనే టేస్ట్ అంత బావుంటుంది. అంటే వేడి మీద పిండి ఆడించేసినా కూడా పిండి ఉండలు కట్టేస్తుంది. వేడి మీద పిండి ఆడరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, పిండిని బాగా ఈ పప్పు బాగా చల్లారిన తర్వాత పిండి మిల్లు ఆడించుకోండి. ఇంట్లో కొంచెం క్వాంటిటీలో చేసుకుంటున్నాము అంటే మనం మిక్సీలో కూడా చేసేసుకోవచ్చు. నేనైతే మిల్లుకి పట్టించుకొని తెచ్చేసుకున్నాను ఇక్కడ. సో, ఎంత మెత్తగా వస్తుంది పిండి మిల్లు పట్టిస్తే. ఇంక ఇప్పుడైతే మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్‌తోనే మనం చేసుకోవచ్చు. మన అందరి ఇళ్లల్లో ఉన్నవే కదా డ్రై ఫ్రూట్స్. బాదాం ఉంటుంది, జీడిపప్పు ఉంటుంది, అలానే పంప్కిన్ సీడ్స్ అవి ఉంటాయి. సో, అవన్నీ కూడా వన్ బై వన్ ఏ ఆయిల్ కానీ ఘీ కానీ ఏమి వేయకుండా ఫ్రై చేసుకోండి. కొంచెం అంతా పచ్చివాసన పోయినంత వరకు. మీ దగ్గర రోస్టెడ్వి ఉంటే అవి కూడా మనం వాడుకోవచ్చును. బాదాం కానీ కాజు కానీ రోస్టెడ్వి ఉన్నా కూడా అవి కూడా వాడుకోవచ్చు మనం. సో, ఇప్పుడైతే నేను 1 బై 1 బాదాము, జీడిపప్పు, ఇంకా పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ కూడా వేయించుకుంటున్నాను. అలానే పిస్తా చాలా మంచిది హెల్త్‌కి. మనందరికీ తెలిసిందే నట్స్ డైలీ మన డైట్‌లో ఉంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది మన హెల్త్‌కి. సో, అలానే కొంచెం అంత పిస్తా తీసుకున్నాను. పిస్తాను కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. దాని తర్వాత పంప్కిన్ సీడ్స్ తీసుకున్నా అండ్ అలానే సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకొని వేయించుకున్నాను. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేయించుకొని ప్లేట్‌లో చల్లారి పెట్టుకోండి. మీరు కావాలి అని అనుకుంటే మనం మినపప్పు ఆడిస్తున్నప్పుడే ఇవన్నీ కూడా ఫ్రై చేసి మినపప్పుతో పాటే మిల్లుకి ఇచ్చేయొచ్చు. కానీ నేనేంటంటే తింటున్నప్పుడు క్రిస్పీగా తగలాలి అని చెప్పి ఇవన్నీ సెపరేట్‌గా నేను మళ్ళీ మిక్సీ చేసుకున్నాననమాట. సో, లేదు మాకు పిల్లలు తినరు. కొంతమంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇబ్బంది పెడతారు కదా! బట్ సున్నుండలు ఇష్టపడతారు. అలాంటి వాళ్ళేంటంటే డైరెక్ట్‌గా ఇవన్నీ పప్పు వేపిన తర్వాత 1 బై 1 డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకొని మిల్లుతో పాటే పప్పు మిల్లు ఆడిస్తున్నప్పుడే మనం మిల్లు ఆడించేసుకోవచ్చు. సో, ఇక్కడైతే నేను కొంచెం అంత గుమ్మడి గింజలు ఫ్రై అయిన తర్వాత సన్‌ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను. సన్‌ఫ్లవర్ సీడ్స్ వేసిన తర్వాత ఇవేంటంటే చట్పట్లాడుతూ ఉంటాయి. లైక్ మనం పాప్‌కార్న్ సీడ్స్ వేసిన తర్వాత పాప్‌కార్న్ ఎలా చిట్పట్ అవుతుందో అలా అవుతుంది. సో, ఇవి 2 కూడా కొంచెం ఫ్రై అయిపోతున్నాయి అన్న టైంలో నేనైతే మన మెలన్ సీడ్స్ ఉంటాయి కదా! మెలన్ సీడ్స్ కూడా చాలా మంచిది. అలానే నువ్వులు. ఇవి కూడా వేసేసాను. వేసేసి నువ్వులు వన్స్ వేస్తారు అని అన్నప్పుడు మెలన్ సీడ్స్ వేగిపోయాయి అన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి నువ్వులు వేయండి. ఎందుకంటే ఆ వేడికే నువ్వులనేవి వేడైపోతాయి, ఫ్రై అయిపోతాయి. సో, ఇవన్నీ కాస్త వేగిన తర్వాత మనకు తెలుస్తుంది కొంచెం అంత పంప్కిన్ సీడ్స్ కానీ, మెలన్ సీడ్స్ కానీ ఇలా లైట్‌గా బల్జ్ అవుతాయన్నమాట. కొంచెం పొంగినట్టుగా అవుతాయి ఆ సీడ్స్. ఆ టైంలో మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బాగా వేయించుకోండి. ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా నిల్వ ఉంటాయి లడ్డూలనేవి. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా
బాగా వన్ బై వన్ ఫ్రై చేసేసుకునేక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ బాదాం అండ్ కాజుని మనం మిక్సీ చేసుకోవాలి. ఒకేసారి అన్నీ కలిపి వేసేస్తే ఈ పంప్కిన్ సీడ్స్ ఇలాంటివి ఏంటంటే వేంగ పౌడర్లా అయిపోతుంది. బట్ బాదాం అవి నలగవు. సో అందుకని చెప్పి ఫస్ట్ బాదాం అండ్ జీడిపప్పుని మిక్సీ చేసేసుకోండి. పిస్తాని కలిపి మిక్సీ చేసుకోండి. మరి మెత్తగా చేసేసుకోవద్దు, మీ టేస్ట్కి అనుకూలంగా చేసుకోండి. నేనైతే కొంచెం కచ్చా పచ్చగా అంటే కొంచెం కోర్స్గానే బ్లెండ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు అలా తింటున్నప్పుడు చట్పటాగా తగిలితేనే బాగుంటుంది. అంటే క్రిస్పీగా తగులుతాయి, చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇవన్నీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనిచ్చేద్దాం. చల్లారనిచ్చేసి నేనైతే నువ్వులు అన్నీ వేసేసాను. చూసారు కదా మెలన్ సీడ్స్ ఎలా బల్జ్ అయినాయో, అలా బల్జ్ అయినంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇవన్నీ ఫ్రై అయిపోయినంత వరకు కూడా కాస్తంత ఇవన్నీ ఫ్రై అయిపోవాలి. బాదాం కానీ కాజు కానీ బాగా ఫ్రై చేసుకోండి. అలానే బాదాం కూడా మనం ఫ్రై చేస్తున్నప్పుడు మధ్యన ఇలా బేట్లు వేసినట్టుగా ఒక క్రాక్ లాంటిది వస్తుందన్నమాట. అలా అయితేనే మనకి బాదాం ఫ్రై అయినట్టుగా అనిపిస్తుంది. సో ఇంట్లో ఉంటవే కదా అన్ని డ్రై ఫ్రూట్స్, ఇంట్లో ఉన్నవే. సో ఈ స్నాక్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా మంచి ఎనర్జీని వస్తుంది, ఆడుకుంటారు, ఫుల్గా ఆడుకొని వస్తారు హాలిడేస్ అంటే. సో అలాంటప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసుకొని ఈవినింగ్ టైం అప్పుడు పాలు ఇచ్చినప్పుడు పాలతో పాటు ఇదొక ఉండ ఇస్తే హ్యాపీగా వాళ్ళ టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది, అది మంచి ఎనర్జీ వస్తుంది అండ్ అలానే హెల్దీ కూడా. సో ఇలా ఇప్పుడు ఇవన్నీ కూడా వన్ బై వన్ నేను మిక్సీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నట్టయితే కొన్ని బాదాం అనేవి నలగవు. అలాంటప్పుడు అవన్నీ తీసేయండి. లేదు తినేస్తాము అనుకుంటే వాటితో పాటే కలిపి ఉండలు చుట్టేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇలా కొంచెం గుండగా ఉండేటట్టుగా నేను చేసుకుంటున్నాను, మరి పౌడర్లా చేసేసుకోవట్లేదు. సో ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఆడించుకున్న పిండిలో 2 గ్లాసుల పిండి 3 గ్లాసుల పిండి తీసుకున్నాను. 3 గ్లాసుల పిండి తీసుకొని ఒక పెద్ద బేషన్లో వేసుకొని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే మిక్సీ కొట్టుకుంటున్నామో అవన్నీ తెచ్చి ఈ సున్నుండల పిండిలో వేసేస్తున్నాను అనమాట. సో అలా ట్రిప్గా వేసుకోండి. ఒకేసారి పెద్ద జార్లో వేసేసుకుంటా అన్నా కూడా నో ప్రాబ్లం. సో ఇలా వేసేసుకొని మిక్సీ జార్లో ఆ మిక్సీ వేసుకున్న పౌడర్ అంతా తెచ్చి సున్నుండల పిండిలో కలుపుకొని ఇవి కలుపుకునే లోపల గీని పెట్టేసుకోండి పొయ్యి మీద. కొంచెం అంత నెయ్యిని పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకుంటే గోరువెచ్చగా అయితే చాలు నెయ్యి. ఆ నెయ్యిని తెచ్చుకొని ఆ నెయ్యిలో ఉండలు చుట్టేసుకోవడమే. అండ్ అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం మర్చిపోయాను చెప్పడం మీకు. సో ఇవన్నీ వన్ బై వన్ చేసుకుంటున్నాను కదా. ఇదే మిక్సీ జార్లోనే నేను బెల్లం తీసుకున్నాను. నేను 3 గ్లాసుల పిండి తీసుకున్నాను కదా, సున్నుండల పిండి. అందుకని చెప్పి నేను 3 గ్లాసులు, ఇంకా నేను ఈ డ్రై ఫ్రూట్స్ది మెజర్ చేయలేదు. డ్రై ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే అది ఒక 1.5 గ్లాస్ వస్తుంది ఆ పౌడర్. బట్ నేను అది మెజర్ చేయలేదు. కానీ నేను 3 గ్లాసెస్ సున్నుండల పిండికి మాత్రమే స్వీట్ బెల్లం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏంటంటే బెల్లం పౌడరే తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను అవి మిక్సీ అవే లోపల నేను కూడా పెట్టేసుకున్నానని చెప్పాను కదా పొయ్యి మీద, అది వేడవుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఈ పిండిని కలుపుకుంటూ ఉందాం. మనం మిక్సీ చేసి తెచ్చుకున్నది డ్రై ఫ్రూట్స్ మిక్స్ పౌడర్ అంతా ఉంది కదా, అదంతా కూడా సున్నుండల్లో మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉంటే ఎక్కడ కూడా అంటే ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేకుండా అన్నట్టుగా ఉండదన్నమాట. వీలైతే మీరు చేత్తోనే మిక్స్ చేసేసుకోండి. మొత్తం అంతా కూడా బాగా ఆ డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ ఏదైతే చేసామో అదంతా కూడా బాగా మిక్స్ అయినట్టుగా కలుపుకోవాలి ఇక్కడైతే. దీని తర్వాత నేనైతే బెల్లం నేను ఆల్రెడీ పౌడరే తీసుకున్నాను. ఆ బెల్లం పౌడర్నే నేను 3 గ్లాసెస్, ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నానో అదే గ్లాస్తోనే నేను బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆ గ్లాస్తోనే 3 గ్లాసెస్ పిండి తీసుకున్నాను. అందుకని చెప్పి నేను అదే గ్లాసెస్తో 1 బై 1 నేను తీసుకుంటుంది చిన్న జార్లో తీసుకుంటున్నాను కాబట్టి ఒకేసారి తీసుకోకుండా 3 టైమ్స్ నేను ట్రిప్గా చేసుకున్నాను. అలానే కొంచెం అంతా ఎలాచీ కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లైక్ మనం మంచి ట్రెడిషనల్ స్వీట్ టేస్ట్ వస్తుంది. సో
ఇప్పుడైతే 1 బై 1గా ట్రిప్‌గా చేసుకొని తెచ్చుకొని వేసేసుకుంటున్నాను. నేను 3 టైమ్స్ వేసుకున్నాను ఇది మిక్సీ జార్. సో, 3 టైమ్స్ తెచ్చుకొని కలుపుకున్నాక ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మన డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్‌లో సున్నుండల పౌడర్, అలానే డ్రై ఫ్రూట్స్ మిక్సీ కొట్టుకున్నాం అది. అండ్ అలానే ఇప్పుడు ఏదైతే బెల్లం పౌడర్ చేసుకుంటున్నామో అది. ఇవన్నీ కూడా బాగా మిక్సీ కొట్టుకొని బాగా బేషన్‌లో వేసి పెద్ద బేషన్‌లో వేసుకొని కలుపుకోండి. చాలా బావుంటుంది. చాలా చాలా బావుంటుంది. ఈ స్నాక్ అయితే మా పిల్లలకైతే చాలా ఇష్టం. మా హస్బెండ్‌కి గానీ, మా పిల్లలకి కానీ చాలా నచ్చాయి ఇవి. ఎప్పుడు ఒకేలా కాకుండా సున్నుండలు సంథింగ్ డిఫరెంట్‌గా కూడా ట్రై చేయొచ్చు. కొంతమంది పిల్లలేంటంటే డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు. సో, అలాంటి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. సో, ఇప్పుడంతా బాగా కలుపుకోండి. వీలైతే చేత్తోనే కలిపేసుకోండి. అలానే నెయ్యి వేడవుతుంది కదా! నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా ఫస్ట్ మొత్తం అంతా వేయండి. పిండంతటికి పడుతుంది నెయ్యి. అంత పిండికి నెయ్యి కొంచెం అంతా పట్టేసిన తర్వాత కొంచెం కొంచెంగా పార్టీషన్స్ లాగా చేసుకుంటూ ఉండలు చుట్టుకోండి. సో, ఒకేసారి మొత్తం అంతా వేసేస్తే ఆరిపోతూ ఉంటుంది నెయ్యి అనేది పీల్చేసుకొని. అందుకని చెప్పి కొంచెం కొంచెంగా పార్టీషన్స్ లాగా తీసుకొని ఉండల్లా చుట్టుకోండి. అంతే. మంచి మంచి టేస్టీ డ్రై ఫ్రూట్స్ సున్నుండలు అయితే రెడీ అయిపోతాయి. మీ పిల్లలైతే హాలిడేస్‌లో ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి నా నా ఐడియాలజీ ఏంటి అంటే పిల్లలకి ట్రెడిషనల్ ఫుడ్ కూడా నేర్పించాలి, తినిపించాలి, తెలియాలి వాళ్ళకి. ఇప్పుడున్న ప్రెజెంట్ కండిషన్స్‌లో వాళ్ళకి అసలు బయట ఫుడ్‌గా తప్ప ఏమీ తెలియటం లేదు. అందుకని చెప్పి నేనైతే ట్రెడిషనల్ ఫుడ్ ఏంటనేది తెలియాలి, ట్రెడిషనల్ ఫెస్టివల్స్ అనేవి తెలియాలి, ట్రెడిషనల్ డ్రెసెస్ తెలియాలి, అన్నీ తెలియాలి అని చెప్పి నేనైతే ఇంట్లో ఇవన్నీ చేస్తూ ఉంటాను. పిల్లలకి కూడా తెలియాలి. ఎంతసేపు నూడిల్స్, చిప్స్ అవి ఇవే కాదు, ఇలాంటివి కూడా తెలియాలి అని చెప్పి నేనైతే ఇలాంటివి చేస్తూ ఉంటాను ఇంట్లో. రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. సో, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ సున్నుండలు ఎవరైనా పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినలేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇలా చేసి తినిపించవచ్చు. సో, మీరు కూడా మీ పిల్లలకి హాలిడేస్‌లో ఏమైనా స్పెషల్ స్నాక్స్ చేస్తే కమెంట్స్‌లో చెప్పండి. నేను కూడా ట్రై చేస్తాను తప్పకుండా. సో, ఇలా ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ. సో, ఇదైతే టేస్ట్‌లో కూడా చాలా బావుంది. అంటే మా ఇంట్లో నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా కూడా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాను. లాస్ట్ టైం కూడా చేశాను. అప్పుడు కూడా బాగా నచ్చింది మా ఇంట్లో అందరికీ కూడా. మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి అంటే, సో, ఎలానో ఉగాది వస్తుంది కదా! ఇంకొక పండగతో పాటు ఒక ఇంట్లో ఒక ట్రెడిషనల్ స్వీట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి నేనైతే ఇప్పుడు ఉగాదికి ఈ సున్నుండలైతే డ్రై ఫ్రూట్ సున్నుండలైతే చేస్తున్నాను. సో, ఎవరైనా కూడా ట్రై చేయాలి అంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కూడా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చెప్పండి. అండ్ అలానే మీ పిల్లలకి హాలిడేస్‌లో పిల్లల కోసం ఏం స్పెషల్ స్నాక్స్ చేశారు అనేది కూడా కమెంట్ చేయండి తప్పకుండా. సో, ఇలా నేను చెప్పాను కదా, పార్టీషన్స్ తీసుకొని ఉండలైతే చుట్టేస్తున్నాను నేనైతే ఇప్పుడు. మీకు ఘీ ఎక్కువ కావాలి అనుకుంటే ఘీ ఎక్కువ వేసి చుట్టుకోండి. తక్కువ ఘీతో కావాలనుకుంటే తక్కువ ఘీ వేసి చుట్టుకోండి. అంతే. డ్రై ఫ్రూట్స్ సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను బాకీ ఉండలన్నీ కూడా చుట్టేసి అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. సో, చూస్తున్నారు కదా, నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇన్ని ఉండలు వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ మా హస్బెండ్ అంటున్నారు టేస్ట్ చాలా బాగుంది కిరణ్ అని. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో, మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందని చెప్పడం మర్చిపోవద్దు. అలానే మీ పిల్లల కోసం ఏ స్నాక్స్ చేశారు అనేది చెప్పడం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలానే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ఆర్ వెయిటింగ్ మీ అందరి కోసం. సో, సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.